వాగులు వంగిన కాడ ఊరోళ్ళ తిప్పలు చిన్నగా లెవ్వుల్లా ఎటు ఓరాని పరిస్థితి. తాళ్ళు పట్టుకొని ట్రాక్టర్లెక్కి పోలీస్ బండ్లల్లా అవతలికి దాటుతున్నారు. ఏమన్నా ఎటమటమైతే అంతే సంగతి. మరి వరద ఎప్పుడు ఎట్లా నూక్కొచ్చేది తెలియదు. మన తన గింతే కానీ గీడ చూడురి ఏమైందో. కాశ్మీర్లా క్లౌడ్ బరస్ట్ అయిందుల్లా. అంటే ఒకటే జాగల ఇయ్యరమయ్యర ఆనజంపుడు అన్నట్టు. అట్లా 5 గంటలు కొట్టిందంటే చూడుర్రిగా. ఇగేముంది, గుట్ట మించి వరద నూక్కొచ్చి ఇండ్ల మీద పడితే అంత ఆగమాగం. 33 మంది కాలం చేస్తే 120 మంది దౌకండ్ల పడ్డరు. 100 మంది జాడే తెలుస్తలేదట పాపం. మిలిటరీ దిగి దేవులాడుతుంది. ఈ ఏరియాల చండీమాత గుడికి భక్తులు బగ్గొస్తుంటారు. పరిస్థితి మంచిగా లేదని యాత్రను ఆపేసిండ్రు. బిజ్జీలు కూలినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడనే చిక్కబడ్డరు. పబ్లిక్ ఎవరు బయటికి రావద్దని సాటింపేసింది సర్కారు. అటు హిమాచల్ ప్రదేశ్ ల సుత కొండలిరిగి పడి కార్లు చూడుర్రి పొరక పొరకైనాయి. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలగిన ఆనలు గట్టిగానే పడుతున్నాయి.